హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో అల్లం పచ్చడి ఎలా పట్టుకోవాలో, అల్లం పచ్చడి నిల్వ పచ్చడి ఎలా పట్టుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను. ముందుగా నేను కేజీన్నర అల్లానికి కొలతలు అనేవి చెప్తున్నాను. అల్లం తీసుకొచ్చి వాటిని శుభ్రంగా వాటర్లో నానబెట్టి 1 గంట శుభ్రంగా కడిగేసి దాని మీద ఉన్న తొక్క మొత్తం తీసేసుకుని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. వీటిని కొంచెం ఆయిల్ వేసుకుని దోరగా వేపుకోవాలి. అల్లం ముక్కలు కొంచెం దోరగా ఇట్లా కలర్ చేంజ్ అయ్యే వరకు ఆ ముక్కలన్నిటినీ వేపుకోవాలి. ఇట్లా వేపుకున్న వాటిని కొద్దిసేపు చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత కేజీన్నర అల్లానికి కేజీన్నర బెల్లాన్ని పాకం పట్టుకుని అది కూడా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం వేపి ఉంచుకున్న అల్లాన్ని మిక్సీ వేసుకోవాలన్నమాట. మిక్సీ వేసుకుని ఇట్లా పేస్ట్లా తీసుకుని దీనికి ఒక 1/2 కేజీ అందులో హాఫ్ అనేది కేజీన్నర అల్లానికి చింతపండు పడుతుందన్నమాట. ముందుగా చింతపండుని కొద్దిసేపు నానపెట్టి గుజ్జు తీసేసి ఎండలో పెట్టి అది శుభ్రంగా ఎండి గుజ్జు దగ్గర పడే వరకు పెట్టుకోవాలి. తర్వాత ఇందులో 2 గ్లాసులు ధనియాలను తీసుకుని వాటిని దోరగా వేపుకొని పౌడర్ చేసుకుని ఆ పౌడర్ని కూడా ఇందులోకి మిక్స్ చేసుకోవాలి. తర్వాత 3 గ్లాసుల కారాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. తర్వాత 1.5 గ్లాసుల ఉప్పును కూడా వేసుకోవాలి. ఇట్లా అన్నిటినీ కలిపేసి ఇట్లా బాగా కలిసే వరకు అంతటినీ కలుపుకోవాలి. ముందుగా చింతపండు గుజ్జు, అందులోకి తర్వాత అల్లం పేస్టు, తర్వాత కారం, తర్వాత సాల్ట్, ఇట్లా ఇవన్నీ వేసేసుకుని బాగా ఇట్లా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా మసాలా అంతా కలిసిపోవాలన్నమాట. ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న బెల్లం పాకం ఉంది కదా, ఆ పాకాన్ని కూడా ఈ పేస్ట్లోకి యాడ్ చేసేసుకోవాలి. మొత్తం కలిసేంత వరకు బాగా దీన్ని అంతటినీ కూడా కలుపుకోవాలి. బెల్లం పాకంలోకి ఇలా ముందుగా రెడీ చేసుకున్న ఈ పేస్ట్ అంతటినీ కూడా అందులోకి వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. మనకు తీపి ఎక్కువ కావాలంటే కొంచెం తీపి వేసుకోవచ్చు. సాల్ట్ కూడా అంతే, కొంచెం ఎక్కువ తినేవారు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని పోపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. దీనికి పల్లి నూనె అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇట్లా ఒక 1/2 కేజీ నుంచి ఒక 3/4 కేజీ ఆయిల్ వరకు పడుతుంది. ఇట్లా వేగిన తర్వాత ఇందులోకి మెంతులను వేసుకోవాలి. మెంతులు కొంచెం వేగిన తర్వాత వేరుశనగ వెల్లుల్లిపాయ గుళ్ళు ఉంటాయి కదా, ఆ గుళ్ళను కూడా ఇందులోకి వేసుకోవాలి. ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా ఈ వెల్లుల్లిపాయ గుళ్ళను తొక్క తీసుకుని ఉంచుకోవాలి. ఆ గుళ్ళను కూడా ఈ నూనెలో వేసేసుకుని బాగా వేగేంత వరకు వేపుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం పసుపుని, తర్వాత కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ పోపునంతటిని పచ్చట్లోకి కలిపేసుకొని తిరగమూత పెట్టుకోవాలి.